బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. అన్ని జనులు ఏర్పడి చేసిరి. ప్రజలకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను ఘోరాలు లేచిరి. అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడునైన దావీదు నోట కలిగించితివి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయం స్తుతిస్తుంటున్నాను. చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడుతురండి. నీవు మాతో మాట్లాడే దేవుడవు. నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు శిల్వచారులను మరుగుపరచండి. నీ ఆత్మచేత బలపరిచి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా నీ మాటలు అందించడానికి కావలసిన మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. చేరువచ్చిన బిడ్డలకే స్తోత్రాలు. ఎవరైనా వస్తుంది నడిపించమని ఈ సమయం మాకెంతో దేవునికి చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చెప్పుకుంటూ వచ్చాం. పేదలు, వ్యవహారాలను సమాజ మందరకు అధికారులు, పెద్దలు వారిని బంధించి తర్వాత వారిని విచారించి యేసుక్రీస్తు నామమును బట్టి ఎన్నడూ ఎక్కడ చెప్పకూడదు, బోధించకూడదని గట్టిగా బెదిరించి వారిని ఏం చేశారు? విడుదల చేశారు అని చెప్పుకున్నారు. ఎప్పుడైతే అధికారులు విడుదల చేశారో వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చూడండి, 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. పేతురు, యోహానులు విడుదల పొందిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? తమ స్వజనుల దగ్గరకు వచ్చారండి. అపోస్తలుల యొక్క స్వజనులు ఎవరండి? ఆయన విశ్వాసులే. యేసుక్రీస్తు నమ్మిన విశ్వాసులమైన మనకు సొంత జనం ఎవరంటే దేవుని సంఘమే, విశ్వాసులే. ఏదో రక్తాన్ని పంచుకొని మనం చుట్టాలు, బంధువులు అని చెప్పుకుంటాం చూడండి. వాళ్ళు ఏదో రక్తాన్ని పట్టారు చుట్టాలు, బంధువులు అంతే. కానీ నిజమైన బంధువులు ఎవరంటే
క్రీస్తునందు రక్షించబడిన వారి మనకు బంధువులు. చూడండి, మత్తయి సువార్త యేసు ప్రభు అదే చెప్పినాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ ఎవరు? సహోదరులు. మనమందరం ఎవరండి? సహోదరులము, సహోదరీలు. మనకు తండ్రి ఒక్కడే, మనకు దేవుడే, మనకు తండ్రి. ఆయనకు మనం పిల్లలు, మనమందరం సహోదరులే. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండడం ద్వారా మనమందరం ఏమయ్యాం? దేవుని కుమారులమయ్యాం. ఇప్పుడు 28వ వచనం. ఇందులో యోధుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ క్రీస్తుని నమ్మిన మనమందరం క్రీస్తు బిడ్డలమయ్యా. మనలో ఎటువంటి భేదాలు లేవు. యోధుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. మనమందరం ఒక తండ్రి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులకు ఏక పట్టణస్థులకు దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎఫెసీ విశ్వాసులు ఒకప్పుడు అన్యులు. రక్షించబడిన తర్వాత ఎవరయ్యారంటే దేవుని ఇంటి వారయ్యారు. దేవుని ప్రజలతో వాళ్ళకు సంబంధం కుదిరింది. మనం కూడా పరజనులుగా కాదు, పరదేశులుగా కాదు. వాస్తవంగా పైన చెప్పాడు 12వ వచనంలో ఏమన్నాడు? ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సాకులుగా పరదేశులలో. అంటే ఆ కాలం అంటే క్రీస్తు నమ్మని కాలమున, క్రీస్తుని ఎరగనప్పుడు పరజనులే, పరాయి ప్రజలే. క్రీస్తు నమ్మిన తర్వాత ఇప్పుడు పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏమై ఉన్నాం? మనం కూడా ఏకం చేయబడ్డాం. దేవుని ఇంటి వారమయ్యాం. దేవుడు మనకు తండ్రి, మనమందరం ఆయన పిల్లలము. మనమందరం ఒక ఇంటి వారం. కాబట్టి మనమందరం ఎవరమంటే మనమందరము బంధువులమే, స్వజనులమే. అందుకనే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఎవరైనప్పటికీ దేవుని పిల్లలందరూ ఎవరంటే వాళ్ళందరూ కూడా ఒక జనం, ఒక ప్రజ. అది పేతురు పత్రికలు అంటాడు 2వ అధ్యాయం 9వ వచనం 7వ వచనం 9 కదా. ఏమన్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచి ఈ రాజులైన యాదగా సమూహం కింద అంటాడు. దేవుని సొంతైన ప్రజగా మనం చేసుకున్నాడు. మనం దేవుని ప్రజలం. కాబట్టి మనమందరం ఎవరంటే సొంత ప్రజలు. అందుకే అపోస్తలులు విడుదల పొందిన తర్వాత వారి యొక్క స్వజనుల దగ్గరికి పోయినారు. సొంత ప్రజల దగ్గరికి, అంటే సంఘం దగ్గరికి, ప్రభువు నమ్మిన వారి దగ్గరికి పోయి ఏం చేశారంటే ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపినారు. మనం కూడా అపోస్తలులు యోహాను పేతురులకి వాళ్ళు ప్రధాన యాజకులు పెద్దలు ఏదైతే బెదిరించారు, భయపెట్టారు, ఆ విషయాలు ఎక్కడ చెప్పుకున్నారు? వచ్చి సంఘానికి చెప్పుకున్నారు. అట్లాగే మనకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికి రావాలి? సంఘం దగ్గరికి రావాలి. సంఘంలో చెప్పుకోవాలి.
చెప్పుకునే సంఘం మన పక్షంగా ఏం చేస్తుంది? నిలబడుతుంది, ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తెలియజేస్తే తర్వాత వచ్చిన వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టేది కొద్ది అని. వీళ్ళు విశ్వాసులు విని మాకెందుకులే, ఎవరిని బెదిరించింది? పేదలుగా మాకేం బట్టి అని అనుకోలేదు కదా. ఆ విశ్వాసుల కాడికి వచ్చి, స్వజనుల దగ్గరికి వచ్చి ఇట్లా ప్రధాన యాజకులు ఆ పెద్దలు మమ్మల్ని బెదిరించారు, యేసునామమును బట్టి ప్రకటించకూడదని మాకు భయం పెట్టినారంటే వాళ్ళు విని ఇంకా మౌనంగా ఉండలేదు. మనకేం వచ్చిందిలే, అది పేదలు వ్యవహారంగా బెదిరించుకు వాళ్ళు చూసుకుంటారులే, బెదిరిస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, దెబ్బలు తింటారు, అవన్నీ వాళ్ళ దెబ్బలను పడతారని వాళ్ళు వదిలేసి గమ్ముకుండలేదు. విశ్వాసులు విని ఏం చేస్తున్నారు? వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టేది. ప్రియులారా, దేవుని దాసులు పరిచయం ముందుకెళ్తున్నప్పుడు ఏదైనా కష్టం, నష్టం, బెదిరింపులు, ఇబ్బందులు వచ్చినప్పుడు సంఘం ఏం చేయాలంటే ఏక మనసు కలిగి దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలమైన మనకు దేవుడు ఇచ్చిన ఆయన ఏంటి? ప్రార్థన. ఈ లోకంలో ప్రార్థనకు మించిన శక్తి మరొకటి లేదు. ఆది సంఘ విశ్వాసులు సువార్త ప్రకటించకూడదని ఆనాటి అధికారులు, పెద్దలు బెదిరించి భయపెట్టి పంపించేస్తే వాళ్ళు వెళ్ళి ఆది విశ్వాసులకి ఆ సమస్య చెప్పుకున్నప్పుడు వారందరూ ఏక మనసు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆది సంఘంలో ఏముంది? ఏక మనసు ఉంది. అందుకే ఆది సంఘము అంత బలంగా ఉంది. ఈరోజు కూడా సంఘము కానీ సంఘాలు కానీ ఎట్లుండాలి? ఏకంగా ఉండాలి. ఐక్యతలు ఏముంటుందంటే ఎంతో బలం ఉంటుంది. చూడండి, మొదటి అధ్యాయంలో కూడా ఇదే మాట చదువుతారు. ఇది అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరిలో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, మొదటి ఆరంభ విశ్వాసులు ఎట్లున్నారంటే ఏక మనసు కలిగి ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ఒకటిగా ఉండి వాళ్ళు దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మనం ఒకటిగా ఉండి ప్రార్థిస్తే ఏమైంది? చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీరు ఇద్దరు తాము వేడుకుని దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భూమి మీద ఇద్దరు తాము వేడుకుని దేని గురించి అయినా ఏకీభవిస్తే, చూడండి, ఇద్దరు దేవుని పిల్లలే ఒక చోట మోకరించి ఇద్దరు మనుషులు కలిపి ఒకే విషయం కోసం దేవుని వేడుకుంటే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తాడంట, చేస్తాడంట. ఇద్దరు ఏకీపిస్తేనే దేవుడు అది విని చేస్తే కొంతమంది ఏకీపిస్తుంది ఉంటుంది. అందుకే దేవుని పిల్లలు ఏకముతో కూడి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో దేవుని ప్రజల మధ్య ఏమి లేదంటే ఐక్యత లేదు. దేవుని ప్రజల మధ్య సమాధానం లేదు. అందుకనే సంఘంలో ఏం లేదని శక్తి, బలం లేదు. ఐక్యతలు ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, ఇట్లా ముడిస్తే ఏమైంది? బలం ఉంటుంది. అదే ఒకేలైతే ఒకేళ్ళకి బలం ఉండదు. 5 ఏళ్ళతో ఎంత బరువునైనా పైకి లేపగలం, ఒకేళ్ళతో లేపలేము. అందుకే ఈ మాట దేవుడు కూడా చెప్పాడు. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ
రక్షకుడు యెహోవా అని ఒక గీత ఉంది. అంటే ఈ మాటలు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో జనము ఒక్కటే. ఒక్కటే అంటే ఐక్యత, ఏకత్వాన్ని చూపిస్తుంది. జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. కాబట్టి వీళ్ళు ఈ పని ఆరంభించారు. ఇక మీదట మీరు చేయదలసిన ఏ పని అయినానో చేయకుండా వారికి ఆటంకమే లేదు అని దేవుడు అన్నాడు. అంటే దేవుని ప్రజలు ఒకటిగా ఉంటే దేవుని ప్రజలు చేయకుండా ఉండలేదు అంటే ఏది లేదు. తర్వాత లేవియ కాండము 26వ అధ్యాయం. లేవియ కాండము 26వ అధ్యాయం. మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువుల మీదుట ఖడ్గము చేత కూలుదురు. మీలో ఐదుగురు ఎంతమంది తరుముతారు? 100 మందిని. 5 మంది చాలని తరుముతారు. ఒక్కటిగా ఉంటే ఎంతమంది తరుముతారంట? 100 మంది తరుముతారంట. 100 మంది ఒకటిగా ఉంటే ఎంతమందిని? 10,000 మంది తరుముతారంట. అంటే ఐక్యతలు ఎంత బలముందో ఆలోచించండి. దేవుని ప్రజలు ఐక్యంగా ఉంటే దేవుని ప్రజలు దేవుని కొరకు చేయలేదంటే ఏది ఉండదు. కానీ మనం ఐక్యంగా ఉంటే మనం ఏమైనా చేయగలమని ఎవరికి తెలుసు? శత్రువుకు తెలుసు. అందుకనే శత్రువు ఏం చేస్తాడంటే నా దేవుని పిల్లల్ని ఐక్యంగా ఉండనియాడు. వాడు మెల్లగా వస్తాడు, సమయం కనిపెట్టి వస్తాడు. అందుకే బైబిల్లో చూడండి, అపవాది ఎప్పుడు దేవుని పిల్లల మధ్యకి వస్తాడంటే వాడు సమయం కనిపెట్టే వస్తాడు. బైబిల్లో హవ్వ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే టైం చూసుకుని వచ్చినాడు. అట్లాగే వచ్చి హవ్వను శోధించినాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసినాడు, పాపం చేయడానికి ప్రేరేపించినాడు. అదే ఇద్దరు ఉంటే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నట్టు ఇద్దరు ఉంటే కనుక ఏం చేసేవాళ్ళు? శత్రువుని ఎదిరించేవాళ్ళు. కాబట్టి ఒంటరి సమయం కనిపెట్టి వచ్చినాడు. అట్లాగే దావీదు దగ్గరికి ఎప్పుడు వచ్చినాడు? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో బాగా పడుకొని నిద్రపోయి అప్పుడే లేచి మిద్దె మీదకి ఎక్కి తిరుగుతున్నాడు. అంటే అక్కడ పై వచ్చినప్పుడు చదువుతారు, రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం అని ఉంది. రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో రాజు ఏం చేశాడు? పడక మీద పడుకొని నిద్రపోయినాడు. అంటే ఏమనుకోవాలి? ఇది వీడు సోమరుడు అనుకోవాలి. దావీదు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉన్నాడో, సోమరితనంగా ఉన్నాడో, అప్పుడు శత్రువు మెల్లగా వచ్చి పక్కన నిల్చున్నాడు. నిల్చొని పైనుంచి చూడని కింద సీన్ చూపించినాడు. తర్వాత ఆ సీన్ చూడగానే మనసంతా లాగిందనమాట. అట్లా శోధించి దావీదును సమయాన్ని కనిపెట్టి దావీదు జీవితంలో దెబ్బ కొట్టినాడు. అట్లాగే సాధారణ యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చినాడు? 40 దినాల ఉపవాసం నుండి బాగా ఆకలి కొనినప్పుడు సమయం కనిపెట్టినాడు. అందుకే బైబిల్లో సాధారణలో దేవుని ప్రజల మధ్యకి ఎప్పుడు వస్తాడంటే మనం ఎప్పుడైతే సంఘం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటామో అప్పుడే మెల్లగా సాధారణ సమయం పెట్టి మన దగ్గరకు వచ్చి దేవుని పిల్లల మధ్య ఏం చేస్తాడంటే వాడు ప్రవేశించి సమాధానం లేకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఐక్యంగా ఉంటే కలిసి ఏం చేస్తారు? దేవుని కార్యాలు చేస్తారు. సాతాను కార్యము అది లైవ్ అయిపోతుంది. అందుకనే దేవుని ప్రజలు ఐక్యంగా ఉండకపోతే దేవుని కార్యం ఏమైంది? జరగకుండా పోతుంది. అందుకే శత్రువు దేవుని ప్రజలు ఐక్యంగా ఉంటే వారు ఏమైనా చేస్తారని సాధారణ తెలుసు కనుక దేవుని ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేస్తారు. అందుకనే పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4:1 అంటాడు. 4వ అధ్యాయం ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎంత మనకేముండాలంట? శ్రద్ధ ఉండాలంట.
ఆది సంఘం ఎట్లుందంటే ఏక మనసుతో ఐక్యంగా ఉండి వాళ్ళు దేవునికి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థించారు చూడండి. నాదా, నేను ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడరు. మొదటిగా ఏమని ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఎరిగి ప్రార్థిస్తున్నారు. దేవుడు ఎవరంటే ఆకాశమును భూమిని సముద్రాన్ని కలుగు చేసినవాడు, అంటే సృష్టికర్త. దేవుడు ఎవరంటే సృష్టికర్త, సృష్టి కాదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, క్రైస్తవులకి కృతజ్ఞత లేదండి, ఎందుకంటే భూమి మీద బతుకుతున్నారు, భూమికి కృతజ్ఞత చెప్పరు, గాలిని చూసుకొని బతుకుతున్నారు, గాలి దేవుడా అని గాలికి కృతజ్ఞత చెప్పరు. తర్వాత చెట్ల నుంచి ఎన్నో ఫలాలు తింటున్నారు, చెట్లకు మొక్కలు ఇట్లా చెప్తున్నాడు. అందుకే ఈ సృష్టిని మనం అనుభవిస్తున్నందుకు సృష్టిని ఏం చేయాలా? పూజించాలని చెప్తున్నాడు. సృష్టిని పూజించాలి, సృష్టిని ఇచ్చిన దేవుని పూజించాలి. ఎంత ఆయన చెప్పేది వినడానికి తెలివిగానే ఉంది, కానీ వాస్తవంగా కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఆయన చెప్పేదంతా వృత్తి మోసము మాటలు. భూమిని మనము అనుభవిస్తున్నామంటే భూమి ఎవరిదండి? భూమియో దాని సంపూర్ణత ఎవరిదే? యెహోవా దేవుంది. దేవుడు ఈ భూమిని మన కోసం ఇచ్చినాడు, ఈ భూమి మీద గాలిని ఇచ్చినాడు, సూర్య చంద్ర నక్షత్రాలను ఇచ్చినాడు. ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నదంతా అది దేవుందే. మరి అన్నిచ్చిన దేవునికి మొక్కాలా, కృతజ్ఞత చెల్లించాలా, అనుభవిస్తున్న వాడికి కృతజ్ఞత చెప్పాలా? ఇప్పుడు చూడండి, మీరు నా కడికి వచ్చారండి, ఏదో కష్టంలో అవసరంలో వచ్చారు, అన్న ఫలాన్ని నాకు కావాలంటే సరే తీసుకోండి, అవసరంలో ఉన్నారని ఇచ్చాను అనుకోండి. ఇవ్వగానే థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? చేతిలో బంధనాన్ని కళ్ళ దుబ్బని వచ్చిన పుస్తకం అనాలా? ఇచ్చిన వాడికి చెప్పాలా, తీసుకున్న దానికి చెప్పాలా? ఎంత అజ్ఞానంగా మనుషులు ఏదో తెలివనుకొని బోధిస్తున్నారు. దేవుడు ఎవరంటే సృష్టికర్త, సృష్టి కాదు. చాలామంది ఏమంటారంటే క్రైస్తవులకి కృతజ్ఞత లేదు, భూమిని అనుభవిస్తున్నారు, గాలిని పీల్చుకుంటున్నారు, చెట్ల నుంచి అన్ని అనుభవిస్తున్నారు, భూమి నుంచి పంటను అనుభవిస్తున్నారు, వీటన్నిటికీ ఏం చేయడం లేదు, కృతజ్ఞత చెప్పకుండా, వాటికి ఆరాధన చెల్లించకుండా బ్రతుకుతున్నారు అని మన మీద అబద్ధాలు వేస్తున్నారు. వాస్తవంగా మనము అన్నిటికీ మూలాధారంలో ఆయనకి ఏం చేస్తున్నాం? కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ లోకంలో అన్ని ఇచ్చిన దేవుడిని మనం స్తుతిస్తున్నాం. దేవుడు మానవుడికి అన్నీ ఇస్తున్నాడు, ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ సృష్టి దేవుడిది, దేవుడే ఈ సృష్టిని మనకి ఇచ్చాడు, సృష్టికర్తను ఆరాధించాలి. అందుకనే ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఆకాశము భూమి సముద్రము వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడము అన్నారు. ఈ సృష్టి అంతటినీ కలుగజేసింది దేవుడు, ఆయనే సృష్టికర్త. ఇలా సృష్టికర్తను మనం ఎరగాలి, ఆ సృష్టికర్తను గుర్తించి గౌరవించి ఆయనకు ఆరాధన స్తుతులు చెల్లించాలి. సృష్టికర్త ఈ సృష్టి మనకేం నేర్పిస్తుందంటే సృష్టికర్త ఉన్నాడు అని మనకు నేర్పిస్తుంది. చూడండి, రామపత్రిక 1వ అధ్యాయం పౌలు అది చెబుతున్నాడు, 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచును. ఇక్కడ 19 ఏమన్నాడు? దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య చేశాడు, విషదమై ఉన్నది. ఎట్లా విషదమై ఉన్నది? 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు, అంటే దేవుడు అదృశ్యుడు, కనిపించే
కనిపించని దేవుడు ఈ దృశ్యము ద్వారా మనకు బయలుపరుచుకుంటున్నాడు. అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు మనకు తేటగా దేనికి అర్థమవుతాడంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన సృష్టికర్త మనకేమవుతున్నాడు? అర్థమవుతున్నాడు. సూర్యుని చూసినప్పుడు సూర్యుడు మనకు చెప్తున్నాడు, నన్ను చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. చంద్రుడు మనకు ఒకటి నేర్పిస్తున్నాడు, నక్షత్రాలు నేర్పిస్తున్నాయి. అందుకనే యోగ గ్రంథములు అంటే చూడండి, యోగ గ్రంథం 12వ అధ్యాయం. యోగ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి అయినను మృగములను విచారించును, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించినట్లా అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను వివరించును. వీటి అన్నిటిని బట్టి ఈ మాట గమనించండి. మృగాలు, పక్షులు, భూమి, సముద్రం, చేపలు అన్నిటిని విచారిస్తే ఏమర్థమవుతుందంట? వీటన్నిటిని బట్టి యోచించుకుని యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెప్పుడు. చూడండి ఎంత క్లియర్గా. వీటన్నిటిని యోచిస్తే, ఆలోచిస్తే వీటన్నిటిని చేసింది దేవుడే అని తెలుసుకోలేని వాడెవడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్తను మనకు తెలియజేస్తుంది. కాబట్టి అందుకని నేను ప్రార్థన చేస్తూ ఆకాశము, భూమి, సముద్రము అందులో సమస్తమును కలుగజేసిన వాడవు అని దేవుని గురించి చెప్పి ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. తర్వాత అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకము కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు నైన దావీదు మాట పలికించితివి. చూడండి, అపోస్తలులు ఎవరి పక్షంగా పోయారంటే దేవుని పక్షంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అధికారులు వాళ్ళు వద్దు అంటున్నారంటే ఎవరికి విరోధంగా నిలబడుతున్నారు? దేవునికి విరోధంగా. అందుకనే ఇక్కడ అన్ని జనులు ఎలా అల్లరి చేశారు, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రభువు మీద ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచి అధికారులు ఏకంగా కూడుకున్నారు. అపోస్తలులకు విరోధంగా వీళ్ళు కూడుకున్నారు అని ముందే దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడంట. ఎక్కడ పలికించాడు? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి, 2వ కీర్తన మొదటి నుంచి చదవండి. అన్యజనులు ఎలా అల్లరి చేయించున్నారు, తలంచుచున్నవి తెంపుదమురండి, పారవేయురండి చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి నిలబడుచున్నారు, వేడుకలు ఏకీభవించి. చూడండి, మొదటి 3 వచనాల్లో సృష్టికర్త అయిన దేవుని మీద ఈ భూమి మీద ఉన్న అధికారులు, రాజులు ఏం చేస్తున్నారు? విరోధంగా వాళ్ళు ఏం చేశారు? కూడుకున్నారండి, ఆలోచన చేశారు. అయితే దేవుడు ఏం చేస్తున్నారు? 4వ వచనం, ఆకాశంలో ఆశీర్వాదకు వాళ్ళు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి ఏం చేస్తున్నాడు? అపహసించుచున్నాడు. దేవుడు వీళ్ళని చూసి నవ్వుతున్నాడు అండి. ఎందుకు? దేవుడు ఎవరంటే సృష్టికర్త, వీళ్ళెవరు?
సృష్టిలో ఉండే ఒక మనిషి దేవునికి విరోధంగా నిలబడితే దేవునికి నవ్వు రాదా? దేవుడు ఊరికే కన్ను తెరిస్తే కాలిపోతాడంటే దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే బైబిల్లో ఉంది, దేవుడు దహించు అగ్ని అని ఉంది. ఆయన కన్ను తెరిస్తే ఏమైంది? సృష్టి లేకపోతుంది. అంత శక్తి కలిగిన ఆ దేవుని మీద ఒక సృష్టిలో ఒక చిన్న, అసలు ఎట్లా దాన్ని పొందేయాలి మనిషిని, అంత చిన్న అల్పజీవి మానవుడు దేవుని మీద తిరగబడ్డాం. ఇది దేవునికి ఎంత నవ్వు చెప్పాలి. ప్రియులారా, ఈ మనం చరిత్రలో మనం చూస్తాం, అపోస్తలుల కాలంలోనే కాదు, చరిత్రలో దేవునికి విరోధంగా ఎంతోమంది రాజులు చేశారు కదా. మనం తెలుసు నిర్గమకాండంలో ఫరో రాజు దేవునికి విరోధంగా లేచినాడు కదా. మోసే అహరోనుకు వెళ్ళి చెప్పినారు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా జనులను పోనిమ్ము అంటే ఆయన ఉన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. నేను వీరిని పోనీయను అని దేవునికి విరోధంగా నిలబడ్డాడు. నిలబడితే ఏమైంది? యెహోవా ఎవడు చూపించినాడు. ఎర్ర సముద్రం దాకా తీసుకుని సముద్రం ఏం చేశాడు? ఫరోను ముంచి వేశాడు. ఎర్ర సముద్రంలో ఆ పాయగా కూడా సముద్రంలో ముంచి పడేస్తున్నాడు. కాబట్టి ఫరో దేవునికి విరోధంగా నిలబడ్డాడు. దేవుడు ఫరోను ఏం చేశాడు? నెలలో ముంచి వేశాడు. అట్లాగే రాజుల కాలంలో అసూరు రాజు అని పేరు సన్హెరీబు హిజ్కియా కాలంలో వచ్చి అంటాడు, నీ దేవుడే నా చేతిలో విడిపించలేడు అని నేను ఆయా రాజ్యాల మీదకి వెళ్ళాను, ఏ దేవుడు మళ్ళీ నా చేతిలో విడిపించలేదు, నీ దేవుడు కూడా నన్ను విడిపించలేడు అని గర్వంగా మాట్లాడినాడు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు అన్నాడు, నువ్వు నా మీద పలికిన రంకెలు నేను విన్నాను అన్నాడు. ఈశాగా దేవుడు పరలోకం నుంచి ఒక్క దూతను పంపించినాడు. పంపిస్తే అసూరు సైన్యంలో 1,80,000 మందిని మొత్తాడంట. ఒక్క దూతనే పంపిస్తే 100 మందిని ఒక రాత్రి చదివితే ఇంకా అందరూ పోయింటే చూడండి ఎంత దేవుడు గొప్పవాడు. 1,80,000 మంది పంపించి సిగ్గుపడి తన దేశానికి పోయి తన దేవుని గుడిలో మొక్కుతుంటే మరి నువ్వు దగ్గరే తెలియదు, కొడుకులే చంపారంట. దేవుడు ఆ విధంగా ఆ రాజు గర్వాన్ని అణిచి ఆ గుడిలోనే మొక్కుతుండగా అక్కడే కొడుకులు బలిస్తున్నారు. అయిపోయింది. దేవునికి విరోధంగా నిలబడిన సన్హెరీబు నాశనం అయ్యాడు. అట్లాగే ఎస్తేరు గ్రంథంలో హామాను నిలబడ్డాడు. దేవుని ప్రజల్ని ఒక్క దినమే చంపాలని దేవునికి విరోధంగా నిలబడ్డాడు. వాడు అనుకోలేదు, నీ ఉరిపోయే నా ఉరిపోయే అనుకోలేదు కదా. అంటారు కదా పెద్దలు, ఎవడు దున్నిన కోతిలో వాడే పడతాడు. ప్రసంగ గ్రంథంలో ఉంది, చెట్టు నరుకు వారి మీద చెట్టే పడుతున్నాడు, రాయి కొలిచు వారి మీదకి రాయేసు మీద పడతాడు. అందుకనే ఎవడు నవ్వుకున్న గోతిలో వాడే పడతాడని హామాను ఉరిపోయి తయారు చేయించాడు. చివరికి దేవునికి విరోధంగా నిలబడిన హామాను ఆ ఊరిపోయే పేరు నిందపడ్డాడు, ఉరిదీయబడ్డాడు, నాశనం అయ్యాడు. అట్లాగే కొత్త నిబంధనకు వస్తే యేసు క్రీస్తుని చంపడానికి హేరోదు తయారయ్యాడు. కానీ హేరోదు ఏమయ్యాడు? చచ్చిపోయినాడు. కానీ యేసు క్రీస్తు ఆయన బ్రతికి మానవాళి కోసం శిలువలో మరణించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. బైబిల్ చరిత్రలో మోసే కాలంలో ఫరో కానీ, తర్వాత రాజుల కాలంలో సన్హెరీబు కానీ, ఎస్తేరు గ్రంథంలో హామాను కానీ, యేసు కాలంలో హేరోదు కానీ, చరిత్రలో ఎంతో గొప్ప గొప్ప రాజులు దేవునికి విరోధంగా నిలబడి వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు మట్టిలో కలిసిపోయినారు. కాబట్టి దేవునికి విరోధంగా నిలబడిన వాళ్ళు ఎప్పుడూ కూడా విజయాన్ని పొందలేదు. కాబట్టి అందుకే ఈ సంఘం ఆది విశ్వాసాలు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఆ అధికారులందరూ నీకు విరోధంగా సువార్త ప్రకటించు
దాటించి కింద అంటారు చూడండి, ఏమంటారు 29:30 వచ్చినారు. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి సాక్షి ఉండగా నీ దాసుడు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈ సమయమందు వారు బెదిరించారు కదా, బెదిరింపులు చూసి కింద అంటారు, నీ దాసుడు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వాళ్ళు ప్రకటించొద్దు అన్నారు, అయితే నీ దాసుడు ధైర్యంగా బోధించడానికి సాయం చేయి అని ప్రార్థన చేసినారు. అందుకనే దేవుని ప్రజలు దేవుని సేవకుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని ఎట్లా బోధించడానికి? ధైర్యంగా బోధించాలి. అందుకనే ఆది సంఘంలో అపోస్తలులు ధైర్యంగా బోధించారు. ఇటు దేవుని ప్రజల మధ్య బోధించారు, అన్ని జనుల మధ్య బోధించారు, సమాజ మందిరాలకు వెళ్ళి చక్కగా బోధించారు. కాబట్టి ఈనాడు కూడా సంఘం ఏం చేయాలంటే దేవుని సేవకుని దేవుని ఆత్మ ద్వారా బలపరిచి బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించినట్లు అట్లా దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేయాలి. ఒకసారి ఫిబ్రవరికి కంప్లైంట్ చేయడానికి ఒక సంఘటన వచ్చినాడు. నేను ఆ టయానికి వెళ్ళాను. వెళ్ళగానే సంఘటన అన్నాడు, అన్న మా సేవకుడు వాక్యం బాగా చెప్పడం లేదన్నా. ఏం చెప్పడం లేదు? బాగా చెప్పడం లేదని కంప్లైంట్ చేస్తున్నాడు. కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ పెద్ద సేవకుడు ఆయన చెప్పేదంతా నేనే. ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేసినావా? దేవా, మా సేవకుని బలపరిచి దేవుడు వాక్యాన్ని ధైర్యంగా చక్కగా మాకు అర్థమయ్యేటట్లు బోధించినట్టు ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసినావా అనేసరికి నీకేం అర్థం కాలేదు. వాళ్ళని అడుగుతారని నేను అనుకోలేదు. ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేసినావా అనేసరికి నేనేం చెప్పని అర్థం కాలేదు. మరి తప్పు ఆయన లేదు, నీలో ఉంది. నువ్వేమో ప్రార్థన చేయవు. ప్రార్థన చేయకుండా దేవుడు వాళ్ళని ఎట్లా వాడుకుంటాడు? కాబట్టి నువ్వు ముందు ప్రార్థించాలి, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. వెళ్ళిన సేవల కోసం భారంగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్లో చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట సంఘాన్ని కోరుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. త్వరగా అంటే ముగిద్దా. 6వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుతుంటే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. చూడండి, పౌరులని అంత గొప్ప భక్తుడే ఎఫెసీ సంఘస్థులకు కోరుతున్నాడు. నేను సువార్త మర్మం ధైర్యంగా తెలియజేయడం, నేను మాట్లాడ నోరు తెలిసినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడడానికి కావలసిన వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించినట్టు నా నిమిత్తం ఏం చేయండి? ప్రార్థించండి. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి
గూర్చి ఆ, నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు వాక్యం అనుకూలమైన సమయము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెను. మా కొరకు ప్రార్థించుడి. మా కోసం ప్రార్థించి మా కొరకు దేనికోసం ప్రార్థన చేయమన్నాడు? క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు నా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు లాంటి గొప్ప భక్తుడే దేవుని సువార్త, దేవుని వాక్యం బోధించేటప్పుడు అది చక్కగా బోధించడానికి సహాయం దేవుడు దయచేయనట్లు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, నీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడిన నిమిత్తమును మేము మనుషులైన దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడిన నిమిత్తమును చాలు మా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. దేనికోసం చేయమన్నాడు? ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడిన నిమిత్తం మేము ప్రకటించే దేవుని వాక్యం శీఘ్రంగా ఏం కావాలి? వ్యాపించాలి. ఆ శీఘ్రంగా వ్యాపించడానికి మేము బోధిస్తున్నాగా 2వ వచనంలో అంటాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తం. కొన్నిసార్లు సువార్త చెప్పేటప్పుడు దుష్టులు ఉంటారు. వాళ్ళు వ్యతిరేకంగా లేచి సేవకులను ఏం చేస్తారు? ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలాంటప్పుడు వాళ్ళ చేతిలో నుంచి మేము తప్పించబడినట్లు మా నిమిత్తం మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు లాంటి మంచి గొప్ప దైవజనుడే సంఘాలకు రాసేటప్పుడు మా కోసం ప్రార్థన చేయండి. వాక్యం బాగా చెప్పినట్లు, దేవుడు చక్కగా ధైర్యంగా బోధించినట్లు, అట్లా బోధించడానికి ప్రభు సాయం చేయనట్లు మా కోసం ప్రార్థన చేయండి అని పౌలు కోరుకున్నాడు. కాబట్టి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ఆది విశ్వాసులు, దేవుని దాసులు, అపోస్తలులు సువార్తను ధైర్యంగా బోధించినట్లు దేవుడు సహాయం చేయనట్లు మన కోసం ప్రార్థన చేస్తారు. ఇలా ఈనాడు కూడా దేవుని సేవ చేసే దైవ సేవల కోసం దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించి వాక్యం అనేకులకు వినిపించినట్లు ప్రభు వారిని బలపరిచి వాడుకున్నట్లు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి దినం మన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అలా ప్రార్థించగా ఏం జరిగింది? చూడవచ్చు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను. కొద్దిగా వాళ్ళు ప్రార్థన చేయగానే ఏమైందంటే వాళ్ళు కూడిన చోటు ఏమైంది? కనిపించింది. కనిపించిందంటే ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. చూడండి, వాళ్ళు చేసిన ప్రార్థనలు ఎంత శక్తి ఉందో చూడండి. ఇది అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా పౌలు చెరసాలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేయగా అప్పుడు చెరసాల పునాదులు ఏమైనాయి? కదిలిపోయినాయి. కాబట్టి ఆనాటి ఆది విశ్వాసులు ఆ విధంగా ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చూసారు వాళ్ళు. ఈనాడు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాళ్ళ లాంటి త్యాగం, వాళ్ళ లాంటి సమర్పణ, వాళ్ళ లాంటి విశ్వాసం, వాళ్ళ లాంటి భక్తి జీవితం ఈనాటి విశ్వాసానికి కొరవైందంటే. కాబట్టి మనం కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి కలిసి ప్రార్థిస్తే దేవుడు ఈనాడు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. వారు ప్రార్థించిన వెంటనే ఆ భూమి ఏం చేసింది? ఆ చోటు కనిపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యం ధైర్యముగా వాళ్ళు భయపడలేదు. ధైర్యంగా మళ్ళా తిరిగి వాక్యాన్ని బోధించారు. కాబట్టి ప్రియులారా,
ఈనాడు కూడా దేవుని సంఘం, దేవుని పరిచర్య ఎంతో ఆటంకాలు వస్తున్నాయి. పరిచర్యకి ఎంతో నష్టాన్ని కలిగించడానికి శత్రువు ప్రయత్నం చేస్తున్నాడు. దుష్టుడు వారి కార్యాలు ఏర్పరచబడి దేవుని సువార్త బహు బలంగా వ్యాపించాలంటే దేవుని సంఘం ఏం చేయాలి? దేవుని పరిచర్య చేసే సేవకుల కోసం భారంగా ప్రార్థిస్తే దేవుడు తన దాసులు బలపరిచి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అనేకులు రక్షించబడతారు, సంఘంలో చేర్చబడతారు. మోకరించండి, ప్రార్థన